నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రం ఒక యోధుడిని, ఒక కవిని, ఒక ఉద్యమకారుణ్ణి కోల్పోయిన విషయం అందరికీ తెలుసు. తనే అందశ్రీ. ఒక కవిగానే కాకుండా ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమంలో కావచ్చు, లేకపోతే సామాజిక ఉద్యమాల్లో కావచ్చు, లేకపోతే ఒక మానవ పరిణామ క్రమంలో మానవుడు ఏ విధంగా ఈరోజు తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోతున్నాడు, ఏ విధంగా గ్లోబలైజేషన్లో భాగంగా వ్యతిరేకంగా ఏ విధంగా పోతున్న క్రమంలో చాలా రకాల పాటలు రాసిండు, సమాజాన్ని చైతన్యం తీసిండు. సో అతను ఒక మానవతావాది కావచ్చు, లేకపోతే ఉద్యమకారుడి కావచ్చు, తెలంగాణ ప్రజలందరికీ, ఉద్యమకారులందరికీ కూడా సుపరిచితమే. సో ప్రస్తుతం వారు ఈరోజు ఉదయం గుండెపోటుతోటి అకాల మరణం చెందడంతో తెలంగాణ సమాజం అంతా కూడా శోకసంద్రంలో ఉంది. సో వారి అభిమానులందరూ కూడా వారికి ఘన నివాళులు అర్పిస్తా ఉన్నారు. సో దానిలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు గద్ద నరసన్న, అదేవిధంగా పృథ్వీరాజ్ అన్న ఇద్దరు కూడా ఉన్నారు. వారు కూడా అందశ్రీ గారితో చాలా మీటింగ్స్లో కావచ్చు, లేకపోతే చాలా రకాల సాహిత్య మీటింగ్ కావచ్చు, చాలా రకాల ఉద్యమాల్లో కూడా పాల్గొన్న విషయం అందరికీ తెలుసు. సో వారిని అడిగి అందశ్రీ గారితో వీరికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి, అసలు వారితో ఉన్నటువంటి పరిచయం ఏదో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, మీకు అందశ్రీ గారితో ఉన్నటువంటి పరిచయం ఎలా? అసలు అన్న, అందశ్రీ అన్నగారితో నాకేందంటే ఒక 15-20 years బ్యాకే నేను నల్గొండలో ఉన్నప్పుడు అన్న నల్గొండకు చీఫ్ గెస్ట్ గా వచ్చాడన్న. ఆ సందర్భంలో అదే వేదిక మీద నేను నేను పాడే పాట ఏదో పాడడము, అప్పుడే చెప్పాడు నన్ను దగ్గర తీసుకొని, తమ్ముడు నీ గొంతు చాలా బాగుంది, నువ్వు రాబోయే రోజుల్లో బాగా పాడతావు, సమాజంలో చాలా గొప్ప గొప్ప పాటలు నీ గొంతు నుంచి వస్తాయని చెప్పిన సందర్భం అది నేను ఎప్పుడూ మర్చిపోలేదు. తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో కలవడము, అక్కడక్కడ తర్వాత జనజాతరలో మన గీతం అనేటువంటి పాట, తెలంగాణ ఉద్యమంలో అన్న రాసిన పాట, నేను కూడా చాలా వేదికల మీద, నల్గొండలో చాలా వేదికల మీద తెలంగాణ ఉద్యమంలో పాడి వినిపించడం, అంటే మామూలుగా వేదిక మీద అంత ఫోర్స్ వాయిస్ తో వినిపించడము. నేను పాడేటప్పుడు కూడా అన్న నల్గొండకు వచ్చినప్పుడు ఆ రోజుల్లో అన్న కింద జనంలో కూర్చొని వింటుంటే గర్జించావు అని చెప్పడం, ఎందుకంటే నాకు అవన్నీ మర్చిపోలేదు. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నేను పాడినప్పుడు ఆ పాటల్లో ఉన్న సన్నివేశాలన్నింటినీ గుర్తు చేయడం, ఎందుకంటే ఆయన మహాశిఖరం, మహా గొప్ప రచయిత. మాలాంటి ఈ తరం చిన్న గాయకులను కూడా గుర్తించడము, అప్రిషియేట్ చేయడం అనేది కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేదు అన్నది. అంటే వారు రాసినటువంటి పాటలు మీరు పాడడం జరిగింది ఎప్పుడన్నా? ఆ అవకాశం నాకు రాలేదన్న, ఎందుకంటే అన్న నేపథ్యం అంతా కొంచెం సామాజిక అంశాల మీద ఉండేవి కాబట్టి నేనంతా కొంచెం పొలిటికల్ సైడ్ ఎక్కువ, అంటే చెప్పాడు నాకు, నసన నేను ఒక మంచి పాట రాస్తున్నా, అది నువ్వే పాడాలా అది అన్నాడు. కానీ అది నిజం కాలేకుండానే, పాడకుండానే అన్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అనేది అది చాలా బాధ అన్న. అది నాకంటే నాకు ఏమన్నా బాధ మిలిగిందంటే అన్న రాసిన పాట నేను పాడలేకపోయాను. అంటే ఎట్లా మీరు కలిసినప్పుడు కానీ, లేకపోతే ఉద్యమ వేదికలో పంచుకున్నప్పుడు కానీ మీ గురించి ఏమన్నా, అంటే మీ కంఠం గురించి చాలా అంటే అన్న అసలు చెప్పేవాడు, ఫోన్ చేసి నాకు ఫోన్లలో ఫోన్ చేసి, నర్సన అది ఎవడు రాసిండు, చిన్నోళ్ళు రాసినాడు, ఎవడు లక్ష్మణ్ ఎక్కడ ఉంటాడు, అది ఎంత బాగా రాసిండు, భగభగమంటే భగత్ సింగ్ అని రాసేది అప్పుడు పదాల మీద. నేను పాడే ప్రతి పాట మీద నన్ను అనేవాడు, నీకు గర్జించే అది ఒక నిప్పుల కంఠం, అది నువ్వు మామూలుగా వాడలేదు అబ్బా, అసలు అంత టాప్ లో ఎట్లా అంటే అట్లా అంత గొప్పగా ఆయన ఒప్పుకునేవాడు, నువ్వు చాలా గొప్పగా వాడుతున్నావు. అది ఒప్పుకోవాలంటే చాలా దమ్ము కావాలి, ధైర్యం కావాలి, మంచి మనసు కావాలి. అది ఆయనలో చూసిన నేను. అది అట్లాంటి రచయితని, అట్లాంటి గొప్ప మంచి మహావృక్షం లాంటి రచయితని, ఒక గొప్ప మానవతావాది. ఎందుకంటే ఈ తరం వాళ్ళని రెస్పెక్ట్ చేయడం, గుర్తించడం అనేది అది ఆయనలో నేర్చుకోవాలి ఎవరైనా. అంటే జనరల్ గా ఆయన తెలంగాణ ఉద్యమమే కాకుండా ఒక మానవుని గురించి కూడా ఎట్లా డైవర్ట్ అవుతున్నాడు, ఏ విధంగా తను సమాజానికి వ్యతిరేకంగా పోతున్న విషయంలో కూడా మయమం పోతున్న సాంగ్స్ లో పాడడం జరిగింది. సో ఒకసారి ఆ పాట అది నేను నల్గొండలో ఉన్నప్పుడు వేదిక మీద అన్న పాడుతున్న సందర్భం. మరి అన్న పాడితే ఇంకా అసలు స్టేజ్ అంతా జనం అంతా షేక్ అయ్యేటట్టు ఉంటుంది. అంటే ఆయన పాడే స్టైల్లో ఎవరు పాడలేరు. ఆయన కడుపుల నుంచి వచ్చినటువంటి రాతలు కాబట్టి ఆయన చాలా మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, కూటికో నోటికో ఒక్కడు యాడ ఉన్నడ కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఇలాంటి పాటలు ఇందులో చాలా చరణాలు ఉంటాయి. వచ్చిన తర్వాత గూడాంజన్ లాంటి వాళ్ళు కానీ, గద్దర్ లాంటి వాళ్ళు కానీ, ప్రస్తుతం అందశ్రీ లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప కవులు వీళ్ళంతా కూడా తెలంగాణ సమాజాన్ని ఒక వేదికపై తీసుకొచ్చి తెలంగాణ సమాజాన్ని చైతన్యం తీసినారు కదా. క్రమక్రమంగా వీళ్ళు పోతా ఉంటే మీకేమనిపిస్తుంది? అది చాలా చెప్పుకోలేని బాధ అన్న. గూడాంజన తొందరగా వెళ్ళిపోవడం కూడా
ఈ తరం మాకు తెలంగాణ సమాజానికి తీరని లోటు. అదే మాదిరిగా గద్దరన్న కూడా ఇంకా కొన్నాళ్ళు ఉంటే బాగుండు, మాలాంటి ఈ తరం గాయకులందరికీ కూడా ఆదర్శంగా ఉండేవాళ్ళు. వాళ్ళు గొప్పగా ఇది బాగా పాడుతున్నాం అని చెప్పేటువంటి మంచి మనసు ఉంది. అన్న కూడా తొందరగా పోవడం అది నిజంగా కూడా బాధ. అందశ్రీ అన్న కూడా అట్లే వెళ్ళిపోవడం బాధ. ఈ మధ్య ఏమైందో మొత్తం మనం పెద్దవాళ్ళందరూ కూడా పోతున్నారు. అది కొంచెం మాకు కొంచెం బాధగానే అనిపిస్తుంది. ఎందుకంటే మేము గొప్పగా పాడినప్పుడు సమాజము విని చాలా ఆనందపడవచ్చు, కానీ వీళ్ళు ప్రతి లైన్ ని కూడా అబ్జర్వ్ చేస్తారు. వీడేం పాడుతున్నాడు. అట్లాంటి మంచి మనసున్న వాళ్ళు మా అన్నలందరూ పోవడం అనేది అయితే మాకు చాలా బాధగా ఉంది. అంటే ప్రత్యేకంగా మీకు అందశ్రీ గారికి అంటే ఏదైనా ఈ ఒక మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉందా? మీ దాదాపు 15 సంవత్సరాలు పరిచయం అంటున్నారు కదా. అంటే పరిచయంలో అన్న ఈ మధ్య కాలంలో ఈ 5 years లో చాలా నాకు 10ల సంఖ్యలో ఫోన్ చేయడం జరిగింది. ఎక్కడైనా వేదికల మీద కూడా పక్కన కూర్చున్నప్పుడు కూడా నాకు చెప్పేవాడు, నేను ఒక పాట రాస్తున్నా నర్సన్న, అది నువ్వే పాడాలా, నువ్వు పాడితే ఉంటుంది దానికన్నా. అంటే ఆయన గొంతులో ఫైర్ ఇంత మంటలు పెడుతుంది నీ గొంతు అంటాడు ఎప్పుడు. కానీ నాకు బాధ ఏంటంటే అన్న పాట పాడలేకపోయాను. అంటే చిన్న కమ్యూనికేషన్, నేను పొలిటికల్ సైడ్ ఎక్కువ పాడుతుండడము, అన్న ఆలోచనలు వేరే ఉండడము, అన్న కొంచెం ఎక్కువ ఎక్కడెక్కడ కొంచెం అదే జర్నీస్ చేస్తుంటాడు, ఆయన ఒక లోకంలో రాస్తుంటాడు. ఇప్పుడు అన్న లైన్ వేరు కదా రాతలు, ఆయన సామాజిక అంశాల మీదనే ఆయన రాస్తుంటాడు. అట్లాంటి పాట నేను ఏదైనా పాడాలని అనుకున్నా, కానీ నువ్వే పాడదు అని చెప్పాడు. కానీ అది అనుకోకుండా అది నిరాశగా. జనరల్ గా అందశ్రీ అంటే ముక్కుసూటి మనిషి, ఏదైనా తప్పు చేసినా కానీ రైట్ చేసినా కానీ దాని ముఖం మీద చెప్పేస్తాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చెప్తాడు. అలాంటి సందర్భాలు కనబడి అంటే ఆ సందర్భం అంత రాలేదన్నా. ఎందుకంటే అన్న ఇప్పుడు కలిసినప్పుడు మంచిగా కాకుంటే నన్ను ఎప్పుడు కూడా ఎక్కడ వాడుతున్నావు అక్కడ వాడుతున్నావు అనేవాడు కాదు. ఎంత నా గొంతునే చూసేవాడు ఆయన. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అన్న వచ్చిన దారులు వేరు, అన్న వాళ్ళ సిద్ధాంతాలు వేరు, అప్పుడున్న రాజకీయాలు వేరు, వాళ్ళు వచ్చిన దారులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న మా జీవితాలు వేరు. ఆయన అనుకునేవాళ్ళు. ఇప్పుడు గద్దరన్న కూడా అనేవాడు, అందశ్రీ అన్న కూడా అనేవారు, అరే నాయన మీ స్టైల్ మీద దంచరా అనేవాడు. అది మమ్మల్ని ఎప్పుడు కూడా గొంతునే చూసేవాళ్ళు. వాళ్ళు ఎవరికి వాడినామని కాదు, గొంతులో ఉన్న ఎంత పవర్ ఎంత ఉంది, ఆ గమకాలు ఎట్లా ఇస్తాడు, ఆ ఫోర్స్ ఫైర్ అది మనస్ఫూర్తిగా అనేవాడు. ఎప్పుడు కూడా నన్ను మంచిగా నా గొంతునైతే గుండెలకు దగ్గర తీసుకునేవాడు. ఎప్పుడు ఇంత ఇట్లాంటి గొంతు ఉంది నీకు అనేవాడు. అది ఇంకా కొద్ది రోజులు ఉంటే బాగుండదు. అందశ్రీ గుర్తు చేసుకుంటూ ఒక పాట పాడగలరా? నువ్వులేని తెలంగాణ నిలువెల్లా కన్నీరైందే నీకోసం, మా గుండె పగిలేలా ఏడుస్తుంది, నీ నవ్వులు ఏమైపోయాయే మా అందశ్రీ అన్నా, మళ్ళీ నువ్వెప్పుడు వస్తావో, మాకు నాయకుడై ముందుకు నడిసి, మా నాయకుడై ముందుకు నడిసి, మా గాయకుడై ముందుకు నడిసి, నరనరాన ఉత్తేజం నింపి నడిజాము నిద్దురలేపి, సూరీడై మేలు కొలిపి, ఏ పువ్వున దాగి ఉన్నావే మా అందశ్రీ అన్న, మళ్ళీ నువ్వెప్పుడు వస్తావో, మగవాళ్ళైనా ప్రేమించే చల్లని హృదయం కలిగిన వాడా, నీకంటే మాకింకా ఎవరన్నా తోడు నీడ, నీ సభలకు పైన అవుతుందో మన ఊరు వాడ, అందశ్రీ అన్న చెప్పవ మాకైనా నువ్వు ఉండే జాడా. చివరిగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం, అంటే అందశ్రీ గారు చనిపోయే సందర్భంగా మీరు ఏం కోరుకుంటారు? వారి పేరు మీద ఏమన్నా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటారా? తప్పకుండా కోరుకుంటాము. అంటే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అందశ్రీ అన్నను కూడా ఈ సమాజం ఈనాటి ఇంకా కొంతకాలం 100 సంవత్సరాలు అన్న బతికున్నట్టుగా ఉండాలంటే అన్నని బాగా గుర్తించాలి, రాష్ట్ర గవర్నమెంట్ గుర్తించాలి. ఆయన పేరు మీద ఇంకా అంటే ఏమేమి ఉన్నాయో పెద్దగా ఏమైనా పేర్లు ఉన్నా కూడా అట్లాంటి పేర్లు పెట్టాలి. ఎందుకంటే ఈనాటి ఈ తరాలకి ఏదైనా మంచి సాహిత్య రంగంలో ఏదైనా కొంచెం ఆదర్శంగా ఉండడానికి ఏదైనా ఒక అవార్డ్స్ కానీ, మీరు అన్నట్టు అవార్డ్స్ కానీ, లేదంటే ఇంకేదైనా ఈ సాహిత్య సాధనకు సంబంధించి ఏదైనా ఒకటి స్కూల్స్ మాదిరి ఇంకేదైనా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ జాతీయ గీతంగా అన్నది ప్రకటించడం చాలా సంతోషము. ఆయన బతికున్నప్పుడే, ఆయన బాగున్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే అది రావడం అనేది, ఆయన కంట్లో ఆనంద పుష్పాలు ఒకరోజు ఒలికిపోవడం మనం చూసాం. అది చాలా గుడ్ సందర్భం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బాగా గుర్తించాలని, అన్నను కూడా ఈ నేటి సమాజం ఇప్పుడు ముందు తరాల వాళ్ళకి కూడా సజీవంగా వీళ్ళు ఉండాలంటే వాళ్ళ పేరు మీద అవార్డులైనా పెట్టాలి. ఈ తరం గాయకులందరూ కూడా మాకు ఆదర్శనీయంగా ఉండాలంటే వాళ్ళని
ఈ సమాజంలో బాగా చెదిరిపోని జ్ఞాపకంగా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రంగాల్లో గుర్తిస్తే బాగుంటుందో గొప్పగా ఆలోచించి చేయాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.